2026లో అధిక దిగుబడినిచ్చే టాప్ బ్రాండెడ్ పత్తి విత్తనాల గురించి ఈరోజు మీకు ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను. కొన్ని చోట్ల బిగ్ బాల్ సెగ్మెంట్ అంటే లావుటి కాయలు నడుస్తాయి. మరికొన్ని చోట్ల మధ్యస్థ కాయలు నడుస్తాయి. రైతులు మీకు ఎటువంటి విత్తనాలు సూట్ అయితే తెలుసుకొని అటువంటి విత్తనాన్ని మీరు కొనుగోలు చేయాలి. ముందుగా బౌన్సర్, బంపర్, పవర్, రాశి స్విఫ్ట్, బాలు, ఔరా ప్లస్, సదాబహార్, టాటా క్రూజర్, సీషెక్ 369, శ్రీరామ్ బయోసీడ్ 029 ఇవి టాప్ 10గా చెప్పుకోవచ్చు. రైతులు మాకిచ్చిన సమాచారం ప్రకారం మేము చేసిన ఫీల్డ్ ప్రకారం 2025లో అధిక దిగుబడి ఇచ్చిన టాప్ వెరైటీస్గా వీటిని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చేయడంలో ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ లేవు. రైతులు ఈ విషయాన్ని గమనించాలి. ముందుగా బౌన్సర్, ఈ విత్తనం వచ్చేసి మధ్యస్థ కాయని కలిగి ఉంటుంది, దగ్గర కాపు ఉంటుంది. ఈ విత్తనం స్పెషాలిటీ వచ్చేసి ఐబల్ రిటెన్షన్ కెపాసిటీ, అంటే ఎక్కువ కాయ నిలుపుకునే కెపాసిటీ విత్తనానికి ఎక్కువ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది. టొబాకో స్ట్రీక్ వైరస్, గులాబీ పురుగు, అలాగే రసం పీల్చే పురుగును తట్టుకునే కెపాసిటీ విత్తనానికి ఎక్కువ ఉంటుంది. వర్షాధారం మరియు నీటిపారుదల కింద ఈ విత్తనాన్ని సాగు చేయవచ్చు. ఎటువంటి నేలలోనే ఈ విత్తనం చాలా అనుకూలంగా ఉంటుంది. రెండో విత్తనం వచ్చేసి బంపర్, ఈ విత్తనం వచ్చేసి కొద్దిగా లావుటి కాయని కలిగి ఉంటుంది. వర్షాధారం మరియు నీటిపారుదల కింద సాగు చేయవచ్చు. ఈ విత్తనం వచ్చేసి ఆకులు చాలా మందంగా ఉంటాయి కాబట్టి మీకు రసం పీల్చే పురుగుల బెడత చాలా తక్కువగా ఉంటుంది. అలాగే టీఎస్వి, టొబాకో స్ట్రీక్ వైరస్, గులాబీ పురుగును తట్టుకునే కెపాసిటీ విత్తనానికి ఎక్కువ ఉంటుంది. మీకు ఎటువంటి నేలలోనే విత్తనం చాలా అనుకూలంగా ఉంటుంది. మూడోది వచ్చేసి పవర్, ఈ విత్తనం వచ్చేసి కొద్దిగా లావుటి కాయని కలిగి ఉంటుంది. ఈ విత్తనం స్పెషాలిటీ వచ్చేసి కింద నుంచి పై వరకు కాయలు ఒకే సైజులో ఉంటాయి, ఒకే బరువులో ఉంటాయి. ఎక్కువగా 5 పెచ్చులు ఉంటాయి. టీఎస్వి, అలాగే గులాబీ పురుగును మరియు రసం పీల్చుకునే పురుగులను తట్టుకునే కెపాసిటీ ఈ విత్తనానికి ఎక్కువగా ఉంటుంది. వర్షాధారం మరియు నీటి పాలకిన విత్తనాన్ని సాగు చేయవచ్చు. నాలుగో విత్తనం వచ్చేసి రాశి స్విఫ్ట్, ఇప్పుడు ఉన్న అర్లీ వెరైటీస్లో ద బెస్ట్గా చెప్పుకోవచ్చు. మీకు రెండో పంట వేయాలనుకుంటే ఈ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. పంట కాలం వచ్చి చాలా తక్కువ ఉంటుంది. పత్తి తీయడం చాలా తేలిక, దగ్గర కాపు వస్తుంది. మీకు బోల్ కూడా చాలా త్వరగా పగులుతుంది. ఐదో విత్తనం వచ్చేసి బాలు, రైతు విత్తనంగా రైతు కోసం తయారు చేయబడే విత్తనం చెప్పుకోవచ్చు. ఈ విత్తనం స్పెషాలిటీ వచ్చేసి కరువును, డ్రాట్ను తట్టుకునే కెపాసిటీ విత్తనానికి ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా బెట్టవతం తట్టుకుంటుంది. అలాగే కంప్లీట్గా జీరో మెయింటెనెన్స్. ఈ విత్తనానికి మీరు ఎస్పెషల్లీ మెయింటైన్ చేసినా చేయకపోయినా ఒకే దిగుబడి ఇస్తుంది. అంటే మీరు ఎరువులు తక్కువ వేసుకున్న ఒకవేళ, లేదంటే నంబర్ ఆఫ్ పిచికారీస్, అంటే పిచికారీలు మందులు తక్కువ వేసుకుని ఈ విత్తనం వచ్చేసి ఒకే దిగుబడి ఇచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఔరా ప్లస్, కొద్దిగా మధ్యస్థ కాయని కలిగి ఉంటుంది. వర్షాధారం మరియు నీటి పారుదల సాగు చేయవచ్చు. ఎటువంటి భూమిలోని విత్తనం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొద్దిగా పత్తి తీయడం చాలా తేలికగా ఉంటుంది. త్వరగా బాల్ పగులుతుంది. మరి ఎక్కువగా 5 పెచ్చులు ఉంటాయి. సకింగ్ పేషన్ తట్టుకునే కెపాసిటీ విత్తనానికి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సదాబహార్, ఈ విత్తనం వచ్చేసి కొద్దిగా మధ్యస్థ కాయని కలిగి ఉంటుంది. పంట కాలం వచ్చేసి 150 రోజులు చెప్పుకోవచ్చు. ఎక్కువగా 5 పెచ్చులు ఉంటుంది. పంట తీయడం అంటే పత్తి తీయడం చాలా తేలికగా ఉంటుంది. రసం పీల్చే పురుగును తట్టుకునే కెపాసిటీ విత్తనానికి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టాటా క్రూజర్, పంట కాలం వచ్చేసి 160 రోజులుగా చెప్పుకోవచ్చు. ఎక్కువగా బరువైన కాయని కలిగి ఉంటుంది. కొద్దిగా లావుటి కాయని కలిగి ఉంటుంది. అలాగే ఈ విత్తనం వచ్చేసి కొద్దిగా బెట్టవతం తట్టుకునే కెపాసిటీ విత్తనానికి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే టీఎస్వి మరియు గులాబీ పురుగును, అలాగే రసం పీల్చు పురుగు తట్టుకునే కెపాసిటీ ఎక్కువగా ఉండటం వల్ల గత ఏడాది ఎక్కువగా అమ్ముడిపోయిన విత్తనంగా ఈ విత్తనాన్ని రైతులు చెబుతూ ఉన్నారు. అలాగే వర్షాధారం మరియు నీటి పారుదల విత్తనాన్ని సాగు చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ్ బయోసీడ్ 029, ఈ విత్తనం వచ్చేసి ఎక్కువగా కరువును అంటే డ్రాట్ను తట్టుకునే కెపాసిటీ ఈ విత్తనం చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు మధ్యస్థ కాయని కలిగి ఉంటుంది. ఎక్కువగా 5 పెచ్చులు ఉంటాయి. రసం పీల్చే పురుగులు, అలాగే గులాబీ పురుగు తట్టుకునే కెపాసిటీ ఈ విత్తనానికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సీషెక్ 369, ఈ విత్తనం వచ్చేసి అర్లీ వెరైటీగా చెప్పుకోవచ్చు. పంట కాలం చాలా తక్కువ, రెండో పంటకు అనుకూలం. పత్తి తీయడం చాలా తేలిక, దగ్గర కాపు ఉంటుంది. అలాగే మీరు గులాబీ పురుగును మరియు రసం పీల్చుకునే పురుగులను తట్టుకునే కెపాసిటీ ఈ విత్తనానికి ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఫ్యూచర్ హైబ్రిడ్స్. వీటిలో ద బెస్ట్ అనిపించేవి, మీకు నచ్చేవి, మీ భూమికి ఎటువంటి విత్తనాలు సూట్ అయితే తెలుసుకొని అటువంటి విత్తనాలు కొనుగోలు చేసి మంచి దిగుబడి సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ నాగేష్. థ్యాంక్ యూ సో మచ్.